రోజురోజుకు పెరుగుతున్న డయాబెటిస్ కేసులు, ఆహారపు అలవాట్లకు మధ్య కనిపించని సంబంధాన్ని గుర్తించాడు ఓ రైతు. అతడే ఇప్పుడు వరి సాగులో ఒక నిశ్శబ్ద విప్లవాన్ని మొదలుపెట్టాడు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన షేక్ సుబానీ 5 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు. తనకున్న 1.5 ఎకరాల భూమిలోనే మరుగున పడిన 110 రకాల దేశీయ వరి వంగడాలకు జీవం పోస్తున్నాడు. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్ సాగు చేస్తున్నాడు. కేవలం పంట పండించడమే కాదు, మన ఆహారానికి, ఆరోగ్యానికి ఉన్న సంబంధంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. సహజ పద్ధతుల్లోనే సాగు చేస్తూ ఏడాదికి కేవలం 50,000 పెట్టుబడితోనే 1,50,000 ఆదాయాన్ని పొందుతున్నాడు షేక్ సుబానీ. ఇతడిని ఎంతో మంది రైతులకు ప్రేరణగా చెప్పుకోవాలి. ఇంత కష్టపడి పండించుకున్న రైతుకు కూడా షుగర్ వస్తుందంటే అది దేనివల్ల వస్తుందనేది మీరే ఆలోచించుకోండి. ఈ కెమికల్స్ ఇవి వేయడం వల్ల, మితిమీరిన ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మేము ఈ వేసిన వెరైటీలు మొత్తం ఇది ప్రకృతి విధానంలో మేము పంచగవ్య గో ఉత్పత్తులతోటే పండిస్తాము. కాబట్టి ఏంటంటే జనాల్లో ఏంటంటే ఈ అవేర్నెస్ రావాలని మేము కూడా కోరుకుంటాం.